గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ బులెటిన్. హైదరాబాద్లో గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన జోరువాన విరుచుకుపడింది. ఉన్నట్టుండి భీకర గాలులు విరుచుకుపడడంతో హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. గాలివాన బీభత్సానికి హైదరాబాద్లో 2 మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భీకరమైన ఉరుములు మెరుపులతో జోరువాన విరుచుకుపడింది. అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలకుతలమైపోయింది. బలమైన ఈదురుగాలులు అల్లకల్లోలం సృష్టించే గాలివానతో హోర్డింగులు, చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూలడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉన్నట్టుండి భీకర గాలులు విరుచుకుపడటంతో హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా గజగజ వణికిపోయింది. గాలివాన బీభత్సానికి హైదరాబాద్లో 2 మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి ఒకరు మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఇక టవర్ కింద నలిగి అనేక కార్లు ధ్వంసమయ్యాయి. అలాగే చాదర్ఘాట్ శంకర్ నగర్ లో షెడ్డు కూలి 6 ఏళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఇక పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో పలువురు గాయపడ్డారు. లక్డీ కపూల్ మసాబ్ ట్యాంక్ దగ్గర హోర్డింగులు నేల కూలాయి. గాలివానతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. విరిగిపడ్డ చెట్లను, విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. రానున్న 2 రోజుల్లో ఉరుములు మెరుపులతో జోరువాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో జీహెచ్ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, అత్యవసర బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.